నిజంగా 50 రూపాయల కేజీ అంట. కేజీ బావు పైన ఇస్తున్నారు నిజంగా. హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక బ్యాక్ టు హోమ్ అన్నమాట. 4 రోజుల ప్రయాణం తర్వాత ఈ ఇంటికైతే వచ్చేస్తున్నాము. అర్లీ మార్నింగ్ 4కేమో బయలుదేరినాము. ప్రయాణం అయితే 6 నుంచి 7 గంటల వరకు ఉంటుంది కాబట్టి తొందరగా బయలుదేరిపోయినాము. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము. లెట్ స్టార్ట్ ది షో. जीएसटी से घर घर में खुशियां छाई, भारत मना रहा है बचत उत्सव। बधाई हो बचत उत्सव। మేము పోయిన రోజు ఫుల్ వర్షమే, వచ్చేటోడు కూడా ఫుల్ వర్షమే పడుతుంది. యాక్చువల్గా అక్కడ ఉన్నప్పుడు కూడా వర్షం పడింది, కానీ డే టైంలో మంచిగా ఇబ్బంది పెట్టలేదు. నైట్ టైంలో పడేది మంచిగా అనిపించింది. వెదర్ అయితే చాలా చాలా మంచిగా ఉండే. ఇక నా వీడియోస్ అయితే చూసారు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక రిటర్న్ అయితే బయలుదేరిపోయినాం. ఆన్ ది వేళ మంచి బంతిపూల తోటని చూపిస్తాను, వచ్చేసేయండి. వెదర్ ఫుల్ వర్షంలో బయలుదేరినాము. కాకపోతే ఇక్కడైతే వర్షం లేదు. మేము బయలుదేరేటప్పుడు ఫుల్ వర్షం ఉండే. బ్రో హాయ్ బ్రో. మంచి పొలాలు, ప్రశాంతంగా ఉంది వాతావరణం. అయితే కొంచెం టీ కోసం అని చెప్పేసి ఆగినాము. డ్రైవింగ్ చేసేటోళ్ళకు కొంచెం నిద్ర లేదు. నైట్ అంతా నిన్నటి వరకే ఫుల్ అలసిపోయినాం కాబట్టి. ఫుల్ వ్లాగ్స్ చూడండి, మంచి ఫ్యామిలీ వ్లాగ్స్. ఫుల్ టైర్డ్ ఫేస్ తోటి బయలుదేరినాం. ఈరోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్. ఫాస్ట్గా స్నానం చేసేసి బయలుదేరినాం. ఫుల్ వర్షం ఉండడం వల్ల ఇంటి దగ్గర ఏం షూట్ చేయలేదు. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం అక్కడక్కడ ఏమేమి చేసుకుంటూ పోతాం ఏదైతే షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఇగ్నోర్ మై ఏమంటారు కనిపించే విధానం, ఎందుకంటే రెడీ అవ్వడానికి అస్సలు ఓపిక లేకుండే. పొద్దున్న చల్లగా చలి పెడుతుంది కాబట్టి. పదమ్మా ఫాయిదా అవుదాం. ఎక్కువ బ్రేక్స్ తీసుకోవద్దు, తొందరగా రీచ్ అయిపోవాలి ఇంటికి అనుకుంటున్నాం. చల్లటి వాతావరణంలో ఛాయ్ తాగుతూ ఉంటే నిజంగా అబ్బా ఎంత తృప్తిగా అనిపించిందో. ఛాయ్ లవర్స్కి మాత్రమే తెలుసు ఆ ఫీల్. సూపర్ లొకేషన్ చూపిస్తా. వెళ్తూ ఉంటే దారిలో అయితే ఎంత బాగుందో బంతిపూల వనము. నేనైతే ఇట్లాంటి ఇంత పెద్ద బంతి తోటను చూడడం అయితే ఫస్ట్ టైము. ఎంత హ్యాపీగా అనిపించిందో. దట్టు మనకి క్యాప్చరింగ్ చేయడం అనేది బాగా ఇష్టం కాబట్టి ఇంకా హ్యాపీ అనిపించింది. మన వీడియోస్లో క్యాప్చర్ చేసి మీ అందరికి చూపించే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మా చిన్ననైతే నిజంగా ఎంత ఓపికతో వీడియో షూట్ చేస్తున్నాడంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా అంత ఓపికతో తీయడం.
ఇక్కడ పోవచ్చు అనుకుంటున్నాను. అమ్మా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఒక వీడియోని తీసి మీ ముందుకు పోజ్ చేయాలంటే దాని వెనకాల ఎట్లా బతిలాడుకోవాలి, ఎంత ప్లాన్ చేసుకోవాలి, ఎట్లాంటి రిక్వెస్ట్లు ఉంటాయి ఒకసారి చూడండి. ఇగో ఫస్ట్ ఇగో షార్ట్ వీడియోకి ఏం చేస్తా అది ఏమన్నా చేసుకో, ఇది ఆన్లో ఉంటుంది. కాదు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ జూమ్లో పెట్టి నన్ను పెడతావు. ఇట్లా అనగానే మెల్లిగా బ్యాక్ వెళ్ళిపోవాలి, మొత్తం ఫీల్డ్స్ కనబడాలి. ఉన్నారు నిజంగా 50 రూపాయల కేజీ అంట. కేజీ బావు పైన ఇస్తున్నారు నిజంగా. నార్మల్గా నాకు ఇష్టం ఉండదు కొంచెం ఎక్కువ. ఇప్పుడు కొనుక్కొచ్చుకున్నారు అనుకో, వాళ్ళని ఎక్కువ బేరం చేయను నేను. ఇక మీవే అన్నామని కొంచెం ఎక్కువే అంటున్నా. మంచిగా ఉన్నాయి పూలు. ఇవన్నీ పెట్టొస్తుందా? యాక్చువల్గా ఈరోజు పొద్దున బయలుదేరేటప్పుడు నేను వీడియో షూట్ చేయనులే అనుకున్నాను, ఎందుకంటే అంత ఓపిక లేకుండే ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసరికి. కాకపోతే ఇక వెళ్తూ ఉంటే లొకేషన్స్ మంచిగా ఉండేసరికంటే స్టార్ట్ చేసేసిన. మేము సిటీకి రీచ్ అయ్యేసరికంటే ఆల్మోస్ట్ 12 దగ్గరలో అట్లా అయ్యింది. ఇక లంచ్ టైం కదా, పిల్లలందరూ కూడా ఆకలి అవుతున్నారు. తినేసేసి ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రయాణం చేసిపోయినాం కాబట్టి కొంచెం అలసిపోతాం. ఇంటికి పోయి వండుకొని తినేటంత ఓపిక ఉండదు కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటే రేపటి నుంచి స్కూల్స్ అట్లా పంపించచ్చు పిల్లల్ని అని. చెప్పురా చిక్కి అతని ఎవరు కోతి? అతను ఎవరు కోతి? అతను ఎవరు కొట్టిరు? ఎవరు కొట్టిరు? లంచ్ తినేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఇది ఈరోజు వీడియో. జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మంచి ఫంక్షన్స్ ఉన్నాయి ఫ్యామిలీలో, అవన్నీ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నా. ఫస్ట్ టైం చూస్తుంటే ఫాలో అవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్.